హాయ్ ఫ్రెండ్స్, ఇందాక ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో చూసానండి. మనసుకైతే చాలా బాధ కలిగింది. ఇంకా కులాలు మతాలు ఇంకా ఉన్నాయా, ఇంకా చంపుకోవడాలు జరుగుతున్నాయా అనిపించింది. బంగ్లాదేశ్ లో దీపు చంద్రబోస్ అనే ఒక యువకుడిని చావలేదు అని చెప్పేసి చెట్టు కట్టేసి పెట్రోల్ పోసి చంపేశారంట. ఎంత అన్యాయం అండి అసలు. అక్కడ ఇద్దరు కొలిసికి గొడవ జరగడం వల్ల అతని మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలని చెప్పేసి అతను వేరే వాళ్ళకి వెళ్ళి వాడు హిందూ మన మతాన్ని ఏదో అన్నాడని చెప్పేసి 10 మంది 100 మంది గ్యాదర్ అయిపోయి అతన్ని కొట్టి తన్ని పోలీసులతో కొట్టించి మరి చావలేదని చెప్పేసి చెట్టుకు కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టేశారంట. ఇదండి మతంలో ఇలాగే చెప్తున్నారా? ఇలాంటివి మనం సోషల్ మీడియాలో ట్రోల్ చేయరు. శివాజీ గారు బట్టలు ఇప్పి తిరగమని చెప్పలేదు, ఆయన మన మంచిగా జాగ్రత్తగా ఉండమని చెప్పారు. ఆయన మటుకు రోజు ట్రోల్ చేసేసి రోజు ఏదో ఒక మాట అంటున్నారు. ఇలాంటి ట్రోల్ చేయండి, 10 మంది బాగుపడతారు. ఇలాంటి చూసి భయపడతారు, కొంచెం జాగ్రత్తగా ఉంటారు. దీపు చంద్రదాస్ కి జరిగింది చాలా అన్యాయం అండి. ఇంకా బంగ్లాదేశ్ లో చాలా మంది హిందువులు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటో ఒకసారి అర్థం చేసుకోండి. ఇలాంటి వాటిని మనం ఖండించాలని నేను అనుకుంటున్నాను. ఇలాంటి ట్రోల్ చేసేసి హైట్ చేసేసి కొంచెం ప్రజల్లో అవేర్నెస్ కలిగిస్తే కొంచెం బాగుపడతారని నేను అనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఇది వ్యూస్ కోసం చేసిన వీడియో అయితే కాదు, కామెంట్ చేయండి.